ఈరోజు సొరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. 1/2 కప్పు సొరకాయ, 1 ఉల్లిపాయ తరిగినవి, 4-5 ఎండుమిర్చి, 8-10 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1 కట్ట కొత్తిమీర, 4 టమాటాలు పచ్చివి, కరివేపాకు. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకోవాలి, దాని మీద గిన్నె పెట్టుకోవాలి. 3 చెంచాలు ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ జీలకర్ర వేసుకోండి. చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి చాలా మంచిది మన హెల్త్కి, హార్ట్కి కూడా చాలా మంచిది. సో ప్రతి దాంట్లో నేను వెల్లుల్లి వాడతాను తప్పకుండా. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకుని బాగా కలుపుకోండి. ఈ సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి. సొరకాయ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఎండుమిర్చి వేసి కలుపుకోండి. దీనిలో ఇంకా చెప్పాలంటే నీరు శాతం ఎక్కువ, ఇంకా ఫైబర్ కూడా ఉంటాయి. దానివల్ల మలబద్ధకం కూడా తగ్గిస్తుంది అన్నమాట. 5 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అంతేకాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి. ఒక 15 నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి బాగా. ఇవన్నీ నూనెలో ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు తగినంత ఉప్పు, ఇంకా ధనియాల పొడి వేసుకొని, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత టమాటా తొక్కలు తీసేయండి. నాకైతే ఇష్టం ఉండదు, అందుకే తీసేస్తాను. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావన్నమాట. ఇప్పుడు గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోండి, లేకపోతే రోటిలో వేసుకొని కూడా దంచుకోవచ్చు. గ్రైండర్లో ఒక తిప్పిన తర్వాత పోపు వేసేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ హెల్తీ రోటి పచ్చడి రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి. మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చెప్తాను. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.